హైదరాబాద్ నేరెడ్మెట్ పోలీసులు ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఓ నిందితుని అదుపులోకి తీసుకున్నారు. నిందితుని విచారించగా ఇప్పటివరకు మొత్తం 14 ద్విచక్ర వాహనాలు దొంగిలించినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ చోరీలకు పాల్పడినట్లు విచారణలో నిర్ధారణ అయిందని వెల్లడించారు. నిందితుడి వద్ద నుంచి 11 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితుడితో పాటు చోరీ చేసిన వాహనాలను కొనుగోలు చేసిన ఒక రిసీవర్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో రిసీవర్ పరారులో ఉండగా అతన్ని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి డీసీపీ మాట్లాడుతూ సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగానే నిందితుని గుర్తించి అరెస్ట్ చేయడం సాధ్యమైందని తెలిపారు. నేరాల ఛేదనలో సీసీ కెమెరాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నందున ప్రజలు తమ ఇళ్లు, కాలనీలు, అపార్ట్మెంట్లు, వ్యాపార సంస్థల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అలాగే లక్షల రూపాయలు విలువ చేసే ద్విచక్ర వాహనాల భద్రత కోసం యజమానులు జీపీఎస్ ట్రాకింగ్ పరికరాలు ఏర్పాటు చేసుకోవాలని డీసీపీ విజ్ఞప్తి చేశారు. దీంతో వాహనం చోరీకి గురైన సందర్భంలో త్వరగా గుర్తించి స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కేసును ఛేదించి ద్విచక్ర వాహనాల దొంగను అరెస్ట్ చేసిన నేరెడ్మెట్ సీఐ క్రైమ్ ఎస్ఐ చంద్రశేఖర్ మరియు వారి బృందాన్ని మల్కాజ్గిరి డీసీపీ అభినందించారు. వారి ప్రతిభను గుర్తిస్తూ రివార్డును అందజేసి సత్కరించారు. 2 లక్షల కొత్త కెమెరాలు పెట్టాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. సో దానికి పబ్లిక్ నుంచి కూడా సపోర్ట్ వచ్చేసి అందరూ కూడా ఎటువంటి క్రైమ్ ప్రోన్ ఏరియాస్ కానీ మీ ఇంటి పరిసరాల్లో కానీ సీసీ కెమెరాలు పెట్టుకోవడము, అదేవిధంగా వాహనాలకు ఇటువంటి టెక్నాలజీని ఉపయోగించేసి పోలీసులకు సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. నేరెడ్మెట్ ఇన్స్పెక్టరు, అదేవిధంగా ఎస్ఐ చంద్రశేఖరు మరియు క్రైమ్ టీము అందరూ కూడా మంచి ఎఫర్ట్ చేసిండ్రు. చాలా పెద్ద మొత్తంలో వాహనాలను వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ రివార్డు ప్రపోజ్ చేస్తున్నారు. ఉన్నాయా వెంకటయ్య నువ్వు ట్రాన్స్ఫర్ అయ్యింది సార్, ట్రాఫిక్ జవాహర్ నగర్. అరే జాకబ్ ట్రాఫిక్ ట్రాన్స్ఫర్ అయ్యింది కదా. మంచి సార్ వెళ్ళాను. అఫెండర్లో తీసుకోపోండి బాబు. సార్ తీసుకో ప్రవీణ్ చంద్రశేఖర్ ఫోర్ డేస్ బ్యాక్ నేరెడ్మెట్ పిఎస్ పరిధిలో బృందావన్ కాలనీలో జరిగినటువంటి బైక్ అఫెన్స్లు 4 బైక్లు దొంగతనం కావడం జరిగింది. దీనికి సంబంధించి దర్యాప్తు చేస్తున్న క్రమంలో 20వ తారీఖు నాడు ఈరోజు అనుమానాస్పద భావన్స్ స్కూల్ దగ్గర అనుమానాస్పద పరిస్థితిలో ఒక బైక్లో వెళ్తున్నటువంటి గుడిసె సుశాంత్, తూప్రాన్ మెదక్ జిల్లా కాళ్ళకల్లు వాస్తవ్యుడు, ఇతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంతో ఈ బైక్ దొంగతనాలకు సంబంధించినటువంటి నేరాలను ఒప్పుకోవడం జరిగింది. ఇతను గతంలో మేడ్చల్ పరిధిలో నివాసం ఉంటూ ఈ ప్రైవేటు జాబులు చేసేవాడు. లాజిస్టిక్ దాంట్లో, అదేవిధంగా ఒక మష్రూమ్ కంపెనీలో పనిచేస్తున్న క్రమంలో నెలకు 15-18,000 శాలరీ వచ్చేది. సో ఆ శాలరీతో పాటు ఇతనికి ఏదైతే మద్యం అలవాటు, ఇతరత్ర ఎంజాయ్ చేసే అలవాటు ఉండడంతో ఆ శాలరీ సరిపోకపోవడంతో అతని ఫ్రెండ్ సతీష్ అనే అతను ఉన్నాడు, అతనితో కూడా కలిపి డిస్కస్ చేసి ఈ 2 వీలర్ దొంగతనాలు అయితే ఈజీగా ఉంటాయి, రాత్రి కూడా బయట ఉంటాయి, మనకు ఈజీగా లాక్ ఓపెన్ అవుతుంది, బైక్ దొంగతనాలు చేసి అమ్ముకున్నట్లయితే డబ్బులు ఈజీగా సంపాదించవచ్చు అనేటటువంటి ఆలోచనతోటి గత సంవత్సరంన్నరగా ఈ బైక్ దొంగతనాలు చేస్తున్నారు. 2025 ఏప్రిల్ నుంచి. దీనిలో భాగంగా మొత్తం 14 బైక్ దొంగతనాలకు సంబంధించి వాళ్ళు నేరాన్ని అంగీకరించడం జరిగింది. ఈ విధంగా దొంగతనం చేసిన అల్వాల్ పరిధిలో 5, నేరెడ్మెట్ పరిధిలో 4, మేడ్చల్ పరిధిలో, తర్వాత మెదక్ పరిధిలో కూడా మిగిలిన వాహనాలకు సంబంధించి దొంగతనం చేయడం జరిగింది. దీంట్లో ఇట్లా దొంగతనం చేసుకోవడం, దాన్ని అమ్మిన డబ్బులతో ఎంజాయ్ చేయడం, మళ్ళీ తర్వాత డబ్బులు అయిపోగానే మళ్ళీ దొంగతనం చేయడం, ఇట్లా జరుగుతూ ఉండింది. దీంట్లో ఈ రిసీవర్ ఎవరైతే ఉంటాడో ఈ దొంగిలించిన వాహనాలను అమ్మడంలో ప్రవీణ్ అనే వ్యక్తి సహకరిస్తాడు. ప్రస్తుతానికి సుశాంత్ అదేవిధంగా ప్రవీణ్ను అరెస్ట్ చేయడం జరిగింది. సతీష్ అబ్స్కాండింగ్ లో ఉన్నాడు, అతని గురించి ప్రయత్నాలు చేస్తున్నాము. త్వరలోనే అతన్ని కూడా పట్టుకొని రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ముఖ్యంగా ప్రజలకు, ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి సొసైటీలో విపరీతమైన సంఖ్యలో 2 వీలర్స్ ఉన్నాయి. దాంట్లో హైదరాబాద్ లాంటి ఏరియాల్లో చాలా మంది ఇక్కడనే వచ్చి నివాసం ఉండడంతో
ప్రతి గల్లీలో చూసినట్లయితే వాళ్ళకు ఇంట్లో స్పేస్ సరిపోకపోవడము, లేదంటే లేట్ అవర్స్ లో జాబుల నుంచి వచ్చే క్రమంలో లోన పెట్టాలనేటటువంటి ఓపిక లేకపోవడం, ఇటువంటి వివిధ కారణాల రీత్యా మీరు ఏ కాలనీలో చూసినా సరే బయట విపరీతంగా పార్క్ చేయడం జరుగుతుంటది. సో ఇవన్నీ కూడా దొంగలకు అనుకూలమైన పరిస్థితులు కలగజేస్తున్నాయి. కాబట్టి మీ అందరికీ కూడా విజ్ఞప్తి, మీరు అప్రమత్తతో ఉండాలి. ఈ విధంగా చేసినట్లయితే మనం పరోక్షంగా దొంగల్ని ఎంకరేజ్ చేసినట్టే. కాబట్టి కంపల్సరీగా మీరు పార్క్ చేసేటప్పుడు జాగ్రత్త తీసుకొని మీ ఇంటి లోపల పార్క్ చేసుకునేటటువంటి చూసుకోవాలి. అదేవిధంగా ఈ రోజుల్లో విపరీతమైన టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ అవైలబుల్ ఉండింది. దానిలో డిస్క్ బ్రేకులు కావచ్చు, ఇతరత్ర అలారం బ్రేకులు కావచ్చు, అలారం లాక్స్ కావచ్చు, డిస్క్ లాక్స్ కావచ్చు, ఇట్లా ఈజీగా ఓపెన్ కాని లాక్లు, లేదా ఎవరైనా బలవంతంగా లాక్ ఓపెన్ చేస్తే మనకు అలారం వచ్చేటటువంటి సిస్టమ్ ఉన్నటువంటి లాక్స్, ఈ విధంగా చాలా ఉన్నవి. దీనికి పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సిన పని లేదు. మీరు బైక్ ₹1,00,000 పెట్టి కొనుగోలు చేస్తున్నారు, 2-3 వేలు పెట్టి ఇది కొనుగోలు చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. మనం ఏ రకంగానైతే మనం లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఆలోచిస్తున్నామో, మన ప్రాపర్టీకి కూడా ఇన్సూరెన్స్ లాంటివి, సీసీ కెమెరాలు కానీ, అదేవిధంగా ఇటువంటి లాకింగ్ సిస్టమ్ కానీ, లేదంటే జీపీఎస్ ట్రాకర్లు కూడా అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో. జీపీఎస్ ట్రాకర్ పెట్టుకున్నట్లయితే మీ వాహనం ఎవరు దొంగిలించినా సరే దాని రూట్ అంతా కూడా మనకు తెలిసిపోతుంది. కాబట్టి 2 వీలర్లు, 4 వీలర్లు ఇటువంటివన్నీ కూడా మీరు ఈ టెక్నాలజీని యూజ్ చేసుకొని స్వల్ప మొత్తంలో ఖర్చుకు వెనకాడకుండా వీటిని ఉపయోగించుకున్నట్లయితే ఒకవేళ మీ ప్రాపర్టీ దొంగతనానికి గురైనప్పటికీ కూడా వాటిని తేలిగ్గా పట్టుకోవడం జరుగుతుంటుంది. అదేవిధంగా దీంతో పాటు ఈ వాహనాలకు సంబంధించే కాకుండా ఇంటి లోపల కూడా సీసీ కెమెరాలకు సంబంధించి